విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన చిత్రం రాముడు భీముడు. ఈ సినిమాలో రాముడు భీముడు పాత్రలు ఒకే ఫ్రేమ్లో కనిపించిన సందర్భాలు లేనే లేవని చెప్పాలి. పతాక సన్నివేశంలో మాత్రం ఇద్దరు ఎన్టీఆర్లు కనిపించి తీరాలి. అయితే మీరు ఇప్పుడు రాముడు భీముడు చిత్రాన్ని చూస్తే క్లైమాక్స్లో రాముడు భీముడు కలుసుకునే సీన్లో ఒక పాత్రలో ఎన్టీఆర్, రెండవ పాత్రలో ఆయన డూపుగా కైకాల సత్యనారాయణ స్పష్టంగా కనిపిస్తారు. లాంగ్ షాట్లో తీసిన అక్కడ ఉన్నది కైకాల సత్యనారాయణ అని తెలిసిపోతుంది. ఇలా ఎందుకు జరిగిందని చిత్ర నిర్మాత రామానాయుడుని అడిగితే రామారావు గారు ఆ సమయంలో చాలా బిజీగా ఉన్నారు. అతి కష్టం మీద మాకు ఒక్క పూట మాత్రమే ఇచ్చారు. మాస్క్ షాట్స్ తీయాలంటే కనీసం 2 రోజులు కావాలి. అందుకే రామారావు గారి పోలికలతో ఉన్న సత్యనారాయణ గారిని రిక్వెస్ట్ చేసి డూపుగా నటించడానికి తీసుకొచ్చాం. అప్పటికే ఆయన కొన్ని సినిమాల్లో నటించారు కూడా. మా సినిమాల్లో కొన్ని క్షణాల పాటే అయినా ఆయన కనిపించినా సరే జనం గుర్తుపెట్టేశారు. అయితే అదొక లోపంగా మాత్రం ప్రేక్షకులు భావించలేదు. రామారావు గారి అద్భుత అభినయం అందరికీ నచ్చేసి రాముడు భీముడు చిత్రాన్ని సూపర్ హిట్ చేశారు అని చెప్పారు రామానాయుడు.